న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్ మొరాయిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి పని చేయటం లేదని భక్తులు చెబుతున్నారు. దీంతో టికెట్ బుకింగ్ సహా ఇతరత్ర అవసరాల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోందంటున్నారు. మరోవైపు సాంకేతిక సమస్యలతో దేవస్థాన వెబ్సైట్ నిలిచిపోయిందని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. భక్తుల సౌకర్యాలకు ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. మాన్యువల్ ద్వారా దర్శనం టికెట్లను జారీ చేసినట్లు తెలిపారు. అయితే సాంకేతిక సమస్యలతో ఇప్పటికీ అర్జిత సేవ టికెట్లు అందుబాటులోకి రాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వెబ్సైట్ లో ఎటువంటి సమస్య తలెత్తింది? దీని మీద అధికారులు స్పందించడం జరిగిందా? రేణుశ్రీ నంద్యాల జిల్లా శ్రీశైల సంబంధించినటువంటి దేవస్థానంలో ఈ వెబ్సైట్ పనిచేయకపోవడంతో బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆలయ సంబంధించినటువంటి అధికారుల తీరుపై మండిపడుతూ ఉన్నారు. అయితే నిన్న నుంచి దేవస్థానం సంబంధించినటువంటి ఈ శ్రీశైల సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ పూర్తి స్థాయిలో మొరాయిస్తూ ఉంటుంది. అయితే వీకెండ్లు కావడం కావచ్చు, లేదా సాంకేతిక లోపము ఈ శని ఆదివారాల్లో ఎక్కువ స్థాయిలో భక్తులు శ్రీశైల సంబంధించినటువంటి దేవస్థానానికి చేరుతూ ఉంటారు. అయితే ఇప్పటికే దాదాపుగా 2 రోజులుగా ఈ మొరాయిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి భక్తులు పూర్తి స్థాయిలో ఆలయ సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆలయ సంబంధించినటువంటి అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా తీవ్ర విమర్శలు వస్తా ఉన్నాయి. అయితే అధికారులకు సంబంధించి సాంకేతిక సంబంధించినటువంటి లోపం ఏదైతే ఉందో దాన్ని సరిచేయాలి అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఆన్లైన్ లో గతంలో బుక్ చేసుకున్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో గతంలో చేసుకున్నటువంటి ఆన్లైన్ సంబంధించినటువంటి టికెట్స్ కనిపించడం లేదంటూ కూడా చెప్పడంతో ఆలయ సంబంధించినటువంటి అధికారులు మాన్యువల్ గా టికెట్లను కూడా జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ సాంకేతికంగా ఇబ్బందులు కలుగుతున్నటువంటి ఈ వెబ్సైట్ ను పూర్తి స్థాయిలో సరిచేయాలి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదు అంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. అయితే ఆలయ సంబంధించినటువంటి అధికారులు కూడా దాదాపుగా 1.5 డే గడుస్తున్నప్పటికీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పూర్తి స్థాయిలో విమర్శలు అయితే తలెత్తుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.